ఏంటట బలహీనంగా ఉన్న వాటిని మనం ఏం చేయాలి? బలపరచాలి. దేవునికి స్తోత్రం. రెండవది రోగము గల వాటిని స్వస్థపరచాలి. రోగము గల వాటిని మన యొక్క దేవుని యొక్క మందిరంకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? స్వస్థపరిచి ప్రార్థన చేయాలి. రెండు మూడు గాయపడిన వాటిని ఈ లోకంలో అనేకమైన దెబ్బలు తగ్గుతూ ఉంటాయి, గాయాలు తగ్గుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. వాటికి కట్టుకట్టరా తోలివేసిన వాటిని బయటకు తోలివేసిన వాటిని మనం తోలుకొని రారు. తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే తప్పిపోయిన వాటిని ఈ వెతకట్టలేదు ఈ కాపరి. దేవునికి స్తోత్రం. వెతకరు. అది మాత్రమే కాక కఠిన మనస్కులై కొంతమంది ఆ యొక్క బలాత్కారులై ఆ యొక్క గొర్రెలని కాపలా కాస్తున్నారు, వేలుతున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత కాపరి లేకయే అవి చెదిరిపోయి అడవి మృగములకు ఆహారమైన. కాపరి లేకపోయినట్టయితే గొర్రెలు ఏమైపోతున్నాయి? చెదిరిపోతాయి. తోడేళ్ళు కాబట్టి కాపరి లేకయే అవి చెదిరిపోయిన సకల అడవి మృగములకు ఈ యొక్క గొర్రెలు ఏమైపోతున్నాయి? ఆహారమైనట్టుగా చూస్తున్నాం. మనం 10 రకాలైన గొర్రెల గురించి మనం విందాం. మొట్టమొదటిగా వధించబడిన కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి. ఆయనే నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రాణం పెట్టిన కాపరి. రెండవది ప్రాణం, మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి. ఇంతకంటే గొప్ప కాపరి ఎవరు కూడా లేరు. మూడవదిగా రక్షించే కాపరి. మన అనేక సార్లుగా శ్రమల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకు నుంచి రక్షించే కాపరి. నాలుగవదిగా తిరిగి లేచిన కాపరి. మన కొరకు చనిపోయి తిరిగి లేచిన కాపరి. కనుక రక్షించే కాపరి, పరిపూర్ణమైన కాపరి. ఆయన యొక్క కాపరిలో పరిపూర్ణమైన కాపరి. ఆయనలో ఏ యొక్క తప్పిదము లేదు. ఉద్ధరించే కాపరి. మనల్ని ఉద్ధరించడానికి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. కనుక ఉన్నట్టుగా మనము ప్రధాన కాపరి. ఆ ప్రధాన కాపరి అయిన తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనం ఈ లోకంలో బోడబారని మహిమ కిరీటనిచ్చే కాపరి. కనుక తోడుగా ఉండి నడిపించే కాపరి. ఏ కష్టమైన, శ్రమ అయినా, ఇబ్బంది అయినా, ఇరుకైనా తోడుగా ఉండి నడిపించే కాపరి. ఇన్ని రకాలైన కాపరులు చూసినారా? కాపరి ఏం చేస్తాడంటే ఆ కాపరి గొర్రెలను జీవజలముల బొగ్గల యొద్దకు నడిపిస్తున్నాడు. వారి దేవుడే వారి కన్ను నుండి కానీ ప్రతి బాష్ప బిందువుని తుడిచివేసేది కాపరి. కనుక ఇట్టి కాపరి ఆయన మన ప్రభువుని ఆయన వెంబడించే యెహోవా నా కాపరి, నాకు లేమి. ఈ లోకంలో ఆయన మనకు తోడుగా ఉండి ఏ కొరత, ఏ ఇబ్బంది. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది చేసేయండి. ఈ వాక్యాన్ని చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసి కోరుతున్నాము. ఆమె